మనం అట్లా ఎప్పుడైతే మనం కంపారిజన్ చేసుకొని మొదలు పెడతామో మన ఒరిజినాలిటీ పోతుంది. కాబట్టి మనం ఏం చేయాలా, మన గురించి మనకి ఏంటో మనం సశక్తితో తెలుసుకోవాలి. నేను ఎన్నిసార్లు వింటే, ఎన్నిసార్లు చదివితే, ఎన్నిసార్లు తిరిగి చూడకుండా ప్రాక్టీస్ చేస్తే నాకు తప్పులు లేకుండా రాయగలుగుతాను, తప్పులు లేకుండా చేయగలుగుతాను అనేది మనకు మనమే తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనకు పరీక్షలప్పుడు మర్చిపోయే అవకాశమే ఉండదు. నువ్వు ఎంత నేర్చుకుంటే అంత నేర్చుకున్న దాన్ని పరీక్షలో రాయడానికి అవకాశం దొరుకుతుంది. మన బ్రెయిన్కున్న గొప్ప లక్షణం అది. కానీ మనము ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలనే సంగతిని మనం తెలుసుకోకుండా మనం ప్రయత్నం చేసినాం అనుకోండి, అది సాధ్యం కాదు. మనిషికి సంబంధించి ఇప్పటివరకు జరిగిన మొత్తం ప్రపంచవ్యాప్తంగా బెదర్లో జరిగిన పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే, ప్రతి మనిషికి అనంతమైన శక్తి దాగి ఉంది. అది ఎవరైతే ప్రయత్నం చేసి దాన్ని వెలికి తీస్తారో అది వాళ్ళ జీవితానికి ఉపయోగపడుతుంది, అలాగే వాళ్ళను ఉన్నత స్థానాన్ని తీసుకెళ్తుంది. దానివల్ల సమాజంలో ఉన్న చాలామంది కూడా ఉపయోగపడుతుంది అనేది పరిశోధన ద్వారా చెప్పింది. దానికి మీ అందరికీ మీ టీచర్లు ఎన్నోసార్లు ఒక కథ చెప్పుకుంటారు, చాలా పాపులర్ స్టోరీ. మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తాను. పెద్ద ఏనుగు ఉంటుంది కదా, ఏనుగు చూసినా ఎప్పుడైనా నిజంగా చూసారా? చూడని వాళ్ళకు ఎప్పుడైనా సర్కస్లో అక్కడ ఇక్కడ పోతే ఇప్పుడు వస్తలేవు అనుకో, కానీ మా చిన్న ఉన్నప్పుడు సర్కస్లో ఏనుగులు, వంటెలు, జిరాఫీలు ఇవన్నీ తీసుకొచ్చేవాళ్ళు, పులులు. అప్పుడు ఒకసారి నేను చిన్నప్పుడు మా సార్ని అడిగాను, చూడడానికి సర్కస్ చూడడానికి వెళ్ళినప్పుడు ఏనుగుల్ని తాడుతో కట్టేసి ఒక చిన్న ఐరన్ పెగ్గు కట్టేసింది. నాకు ఆశ్చర్యం వచ్చింది, అరే ఇంత పెద్ద ఏనుగుని అంత తాడు ఎట్లా ఆపుతుంది, ఎద్దులే ఆపుకోకుండా పరిగెత్తుతుంటాయి, అట్లాంటి ఏనుగు ఎట్లా అవుతుంది అంత చిన్న తాడు కడితే అని పోయి నేను సార్ని అడిగిన, సార్ ఇట్లా ఏనుగును చిన్న తాడు కట్టేసి అది ఇట్లా అంటే వెళ్ళిపోతుంది, అది ఎటైనా పోసు కదా అది, మరి ఎట్లా ఏనుగు ఎట్లా ఉంది అని అడిగిన. అడిగితే అప్పుడు మా సార్ ఏం చెప్పిందంటే, ఏనుగు పెద్దదే, చాలా బలంగానే, కానీ అది నీకు తెలుసు, ఏనుగు తెలుసు. ఏనుగు కనుక నిజంగానే నేను చాలా బలశాని, నేను ఏదంటే అది చేసుకోగలను అని కనుక తనకు తెలిస్తే ఏనుగు పట్టడం ఎవరి తరం కాదు. ఇది ఒక రీజన్. రెండో రీజన్ ఏం చెప్పింది సార్ అంటే, ఏనుగును అట్లా చిన్న తాడుతో కట్టేయడానికి అది ఒక్కరోజు 2 రోజులు కాదు, చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చారు దానికి. ఏం ట్రైనింగ్ ఇచ్చారు సార్ అంటే, మా సార్ ఏం చెప్పిండంటే, అది బుల్లి ఏనుగు పుట్టగానే వీళ్ళు ఏం చేస్తారంటే సర్కస్ ఉన్నది దాన్ని కాలుకి చాలా లావుగా బరువుగా ఉన్న ఐరన్ చైన్ తోడు కట్టేస్తారు. అంటే దాని బలమంతా ఉపయోగించినా సరే తెంపుకోలేనంత బలంగా ఉన్న ఐరన్